మా నీళ్ళు మాకేనని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇట్లా వాడుకునేది, నిలదీసేది. మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాం, మన నీళ్లు మనం పారించుకున్నాం. కానీ 10 ఏళ్ల తర్వాత ఏమై మళ్ళా పాత కథనే అయింది. నీళ్లను ఎత్తుకుపోయే కుట్రేషన్ అడుగుతాంది. మళ్ళా మా నీళ్లు మాకేనని అనుకుంటా ఉద్యమం చేసే యాలైంది. పారి ముచ్చటేందో పూరగా చెప్తా మీకు. నిజం చెప్తున్నా. ఏమంటే ఈ షేప్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఇక మళ్ళా మన రాష్ట్రంలో దోపిడీ నడతనే ఉన్నదిలా. ఏ నీళ్ళ కోసమైతే మనం కొట్లాడి తెచ్చుకున్నామో ఇక ఇప్పుడు నీళ్ళు ఎత్తుకుపోయే కుట్రేషన్లో నడుపుతాంది. నిన్నటికి నిన్న బనకచెర్లతో గోదావరి నీళ్లు ఎత్తుకుపోదామని చూసిన చంద్రాల సారు ఇక ఇప్పుడు నల్లమల సాగర్ పేరుతోని ముసుగు కప్పుకొని మరీ కుట్రేషాలు చేస్తాడు. పోలవరం బనకచెర్ల లింకును పోలవరం నల్లమల సాగర్ లింకు అని మార్చింది. అంటే పోలవరం నుంచి బొల్లాపల్లి దాకా పాత కథనే నడుపుతాంది. ఆడికెళ్ళి నల్లమల సాగర్ కు నీళ్లు మలుపుకొని కుతంత్రం అన్నట్టు ఇది. ఏంది అసలు? ఏం నీళ్ల కుట్ర అసలు? రాగురి సకాలి నీళ్ళెత్తుకోబోడు ఖాళీ బనకచెర్ల నల్లమల సాగర్ తోనే ఆగేది కాదు. ఇక రాను మన గోదావరి నీళ్లను సోమశిలకు పట్టుకుపోయేందుకు పెద్ద ప్లాన్ చేసిరట. ఓ దిక్కేమో మన నీళ్లను కావేరికి పంపేతందుకు సంటరోలు ముంగడవాడు. ఇటు ఆంధ్ర సర్కారేమో గిట్లా దగా చేస్తాను. కండ్ల ముందే గింత నడుతున్న మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ మాత్రం ఈ లేదు కుయ్యి లేదు. ఇక రాజకీయం పాటలు నేర్పిన గురువు గారి కోసం ఇక మన నీళ్లను ఇనాంగా ఇస్తానని అనిపిస్తాంది. ఇక దొంగలు కలిసి ఊళ్ళు వాంచుకున్నట్టు ఇటు ఆంధ్ర సర్కారు, అటు సెంటరోళ్ళు, ఇటు రేవంత్ సారు కలిసి నీళ్లను ఎత్తుకుపోతుంటే సప్పుడే కూకోవాలా, చూసుకుంటా చేతులు కట్టుకొని ఉండాలా. అందుకే మన కేసీఆర్ సారు మల్క ఉద్యమాన్ని షురూ చేస్తాడు. మన నీళ్ల కోసం, మన రాష్ట్రం బాగు కోసం, మన రైతుల కోసం జంగ్ సైరన్ మోగిస్తుండు. వచ్చిన తెలంగాణను ఆగం కాకుండా ముందడుగు ఇస్తాడు. ఇక మనం అందరం మల్క కేసీఆర్ సార్ ఎంబడి నడవవలసిన యాళ్ళైంది. తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినామో, కేసీఆర్ సార్ చూయించిన తోవల ఎట్లయితే నడిచినామో అగో మళ్ళా అట్లా నడుచుడే కావాలి. ఆంధ్ర కుట్రలను, సెంటరోళ్ల కుతంత్రాలను మన షేయి పార్టీ చేస్తున్న దగాను లోకానికి ఎరుక చేసుడే కావాలి. ఇక వీళ్లకు బుద్ధి చెప్పి మన తెలంగాణ అన్యాయం కాకుండా కాపాడుకునే జిమ్మదారి మన మీదనే ఉన్నది.